మార్గశిర మాసం 3వ వారం అమ్మవారికి పెట్టే నైవేద్యం అప్పాలు పొంగలి. చాలా సింపుల్ గా పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పొంగల్ని స్వీట్ పొంగలి, హాట్ పొంగలి రెండు తయారు చేస్తారు. హాట్ పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వ్యూవర్స్ అందరికి షేర్ చేస్తున్నాం. ఎప్పుడు ఒకే టిఫిన్ తిని బోరు కొట్టినప్పుడు కూడా ఇలా మనం పొంగల్ తయారు చేసుకునేసి హ్యాపీగా తినవచ్చు. ఒక బౌల్లోకి అరకప్పు కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు మూడింటిని కూడా అరకప్పు తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. 3 రకాల పప్పులు అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఏ పప్పు అందుబాటులో ఉంటే ఆ పప్పుతో తయారు చేసుకోవచ్చు. శుభ్రంగా 3 సార్లు కడుక్కొనేసి కుక్కర్లోకి యాడ్ చేసుకునేసి కుక్కర్లోకి 1 కప్పుకు 3 కప్పుల వంతున నీటిని యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెను ఏర్పాటు చేసుకునేసి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకునేసి బిర్యానీ మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. ఇందులోకి మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు అన్నిటిని లైట్ గా ఫ్రై అయ్యాక కుక్కర్ లో యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి 4 విజిల్స్ రానిస్తే పొంగలి అనేది రెడీ.